ఈరోజు రాఘవాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్లేకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం కల్లేపల్లి అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు రాఘవాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడం ప్రభుత్వం రాఘవాపూర్ గ్రామ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నట్టుగా కనబడుతోందని, జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్నటువంటి రాఘవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక్క ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కూడా ముగ్గు పోయకపోవడం సరైంది కాదు అని, లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపడతామని చెప్పేసి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలో కూడా గత ప్రభుత్వం చేసిన తప్పును, డబుల్ బెడ్రూమ్ల పేరుతో చేసిన తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయదు. ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడతామని చెప్పేసి మాటిచ్చిన సందర్భం ఉంది. కానీ ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. పెద్దపల్లి మండల వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. కానీ రాఘపూర్లో మాత్రము ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణము ప్రొసీడింగ్ కాపీ ఇవ్వలేదు. ఏ ఒక్క ఇంటి నిర్మాణానికి కూడా ముగ్గు వేయలేదు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి దగ్గరగా ఆనుకొని ఉన్న రాఘపూర్ గ్రామంలోనే ఈరోజు ఇందిరమ్మ నిర్మాణం చేపట్టకపోవడము చాలా సిగ్గుచేటు. స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి, అట్లాగే స్థానిక కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి రాఘపూర్ ప్రజల పైన ఎందుకు వివక్ష చూపిస్తున్నట్టుగా మాకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నుకోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి రాఘపూర్ ప్రజలందరూ కూడా మీకు ఓటేసి గెలిపించిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా ఈరోజు రాఘపూర్ గ్రామంలో సంక్షేమ పథకాలు అందుకోవడానికి చాలా వెనుకబడిపోయిన పరిస్థితి ఉంది. అనేక మంది ఇండ్లు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనన్నా మాలాంటి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇండ్లు వస్తుంది, ఇంటి గూడు నిర్మాణం చేపట్టుకోవచ్చు, ఇంట్లో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు, ఇబ్బందులన్నీ చెరిగిపోతాయని నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోటేసి ఈరోజు గెలిపించుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ రాఘపూర్ గ్రామంలో ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టలేదు. ఈరోజు మొన్నటిదాకా పంచాయతీ ఎలక్షన్లు కోడ్ అన్నారు. ఎలక్షన్ల కోడ్ అయిపోయి కూడా 2 నెలలు గడుస్తున్నాయి. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు రాఘపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే ఇందిరమ్మ ఇళ్ల బాధితులు అందరినీ కూడా కలుపుకొని కలెక్టరేట్ ముట్టడి చేస్తాము, లేకపోతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.